అంతర్జాతీయ రెస్క్యూ క్యాట్ డే గురించి చెప్పుకుందాం. నిత్యం మనుషుల మధ్య తిరిగి పెళ్లి గురించి ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో తిరుగుతూ ఉండే పెద్ద దొంగ ఛాన్స్ దొరికితే చాలు ఇంట్లోని పాలను తాగేస్తూ ఉంటుంది. అయితే పిల్లి గురించి చాలా మందికి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. తెలియని విషయాలే చాలానే ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లులు చాలా తెలివైనవి, కానీ వాటిని చాలామంది చెడుగా భావిస్తుంటారు. మూఢనమ్మకాల్లో భాగంగా పిల్లులను చూస్తే అశుభం జరుగుతుందని ఏవేవో భావిస్తుంటారు. అదే వేరే విషయం అనుకోండి. అయితే పిల్లుల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మనిషికి వేలి ముద్రలు ఎలా ఉంటాయో ప్రతి పిల్లికి ముక్కు ముద్రలు ఉంటాయి. అవును, మనిషికి వేలి మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉంటుందో పిల్లి ముక్కుపై ఉండే గీతల్లో కూడా వ్యత్యాసం ఉంటుందట. ఏ రెండు పిల్లులకు కూడా సేమ్ టు సేమ్ ప్రింట్స్ ఉండవట. పిల్లికి నిద్ర అంటే మహా ఇష్టం. నిద్రపోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాయి. పిల్లి తన జీవితంలో 3 వంతులు నిద్రపోవడానికి సమయం కేటాయిస్తుంది. 24 గంటల్లో సగం కంటే ఎక్కువ సమయం నిద్రపోతుంది. ఆడపిల్లి మగ పిల్లిలో చాలా తేడాలు ఉన్నాయి. అంటే ఆడపిల్లి ఏదైనా పని చేసినా, అది ఆహారం తినాలన్నా, ఎవరిపైనా దూసుకెళ్లాలన్నా ముందుగా తన కుడి పాదాన్ని ముందుకు వేస్తుంది. అదే సమయంలో మగపిల్లి దీనికి విరుద్ధంగా ఎడమ పాదాన్ని ముందుకు వేస్తుంది. పిల్లి తన ఆహారాన్ని వాసన చూసి ఇష్టపడుతుంది. రుచి ఏ మాత్రం పట్టించుకోదు. ఆహారం మంచి వాసన వస్తే పిల్లి ఎంత ఆహారాన్ని పూర్తి చేసేస్తుంది. లేదంటే మీరు ఎంత మంచి ఫుడ్ పెట్టినా పట్టించుకోదు. పిల్లిలో మరో ప్రతిభ ఉంది. పిల్లి తన గొంతు నుండి 100 కంటే ఎక్కువ రకాల శబ్దాలు చేయగలదు. మియావ్ అని మాత్రమే కాదు, చాలా రకాల శబ్దాలను చేస్తుంది. ప్రజలు పెంచుకునే జంతువులో పిల్లి కూడా ఒకటి. ఒకప్పుడు ఈజిప్షియన్లు పిల్లిని దేవతగా భావించేవారు, పూజించేవారు కూడా. వాటి రక్షణ కోసం, వాటికి సహాయపడడం కోసం పిల్లి ప్రేమికులు ఏటా మార్చి 2న అంతర్జాతీయ రెస్క్యూ క్యాట్ డే జరుపుతారు. కొందరు పిల్లి ఎదురు వస్తే అపశకునంగా భావిస్తారు. వెళ్ళిన పని కాదని నమ్ముతారు. అందులోనూ నల్ల పిల్లి ఎదురు వస్తే ఇక ఆ పని జరిగినట్లే అని బలంగా నమ్ముతారు. 1348 నుంచి 1600 ప్లేగుకు ఎలుకలు పిల్లులు కారణమని పిల్లుల్ని చంపడం మొదలుపెట్టారట. 2002లో అంతర్జాతీయ రెస్క్యూ క్యాట్ దినోత్సవాన్ని ప్రారంభించిన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ నుంచి 2020లో ఇంటర్నేషనల్ క్యాట్ కేర్ క్యాట్ డే సంరక్షత్వాన్ని తీసుకుంది. ఈ దినోత్సవం ద్వారా వాటిని రక్షించడమే ప్రధాన ధ్యేయంగా మీరు పనిచేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 2020 నాటికి PDSA పరిశోధన ప్రకారం యూకేలో పెంపుడు కుక్కల కంటే కూడా పెంపుడు పిల్లులు ఎక్కువగా ఉన్నాయట. చైనాలో కూడా ఇదే పరిస్థితి. ప్రపంచంలో పిల్లుల సంఖ్య 600 మిలియన్ల వరకు ఉంటుందని ఒక అంచనా. ఇందులో 70 మిలియన్ల పిల్లులు యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్నాయి. ఇక ఈ రోజంతా పిల్లి ప్రేమికులు తమ పెంపుడు పిల్లులకు సెలబ్రేషన్స్ చేస్తారు. కానీ పిల్లులను పెంచడం అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. ముఖ్యంగా దానికి పెట్టే ఫుడ్స్ విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందట. పిల్లికి అస్సలు పెట్టకూడని కొన్ని ఆహారాలు ఉంటాయట. వాస్తవానికి పిల్లులు చాలా స్మార్ట్గా వ్యవహరించే జంతువులు. కానీ ఫుడ్ విషయంలో మాత్రం ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోలేవు. మనమే వాటిని పర్యవేక్షిస్తూ ఏది మంచి ఆహారం ఏది కాదో కనిపెట్టుకుని ఉండాలి. ప్రమాదకరమైన వాటి జోలికి పోనివ్వకుండానే ఉంటేనే మీ పెంపుడు పిల్లి సేఫ్గా ఉంటుంది. చాక్లెట్స్. పిల్లులు సహజ జంతువుల్లో వేటికి కూడా చాక్లెట్స్ అనేవి ఇవ్వకూడదు. వాటిలో ఉండే కెఫెన్, థియోబ్రోమైన్ పిల్లులకు చాలా ప్రమాదానికి గురి చేస్తాయి. వాటి శరీరానికి హాని కలిగజేస్తాయి. ఆల్కహాల్. పిల్లులకు ఆల్కహాల్ పట్టించారా ఇక సమాధి కట్టినట్లే. పొరపాటున 2 సిప్పులు తాగినా సరే పిల్లికి ఇబ్బందులు తప్పవు. డయేరియా, వాంతులు లాంటి ఇతర సమస్యలు పట్టి పీడిస్తాయి. పచ్చి గుడ్లు, ఉడకపెట్టని గుడ్లను కూడా తినకూడదు. వీటిని తినడం వల్ల వాటి శరీరంలో మార్పులు సంభవిస్తాయి. ఫుడ్ పాయిజనింగ్, చర్మ సమస్యలు వంటివి ఎదురవుతాయి. ఎముకలు. కుక్కల్లా ఎముకలను తినగలిగిన బుద్ధి పిల్లికి లేదట. ఒకవేళ పిల్లి వేరే జంతువు ఎముకలను తిన్నదంటే దాని జీర్ణాశయ వ్యవస్థకు చిల్లు పడినట్లే అట. ఒకవేళ అదే జరిగితే మీరు ప్రేమగా పెంచుకునే పిల్లి ప్రాణాలు కోల్పోతారు. ఇప్పటివరకు అంతర్జాతీయ రెస్క్యూ క్యాట్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 2వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేను జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. జై హేమంత్ టైగర్ ష్రాఫ్ హిందీ చిత్రాల్లో చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు, మార్షల్ ఆర్టిస్ట్, నృత్యకారుడు. ఇతని తల్లిదండ్రులు నటుడు జాకీ ష్రాఫ్, నిర్మాత అయేషా కత్. శ్రీనగర్ అనే పేరు గల శృంగారభరితం యాక్షన్ చిత్రంతో 2014 సంవత్సరంలో తెరంగేట్రం చేశాడు. అతను వాణిజ్యపరంగా విజయవంతమైన భాగీ యాక్షన్ ఫ్రాంచైజీ హీరోపంతి వార్, హీరోపంతి 2, బడే మియాన్, చోటే మియాన్ సినిమాల్లో బాగా పేరు పొందాడు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటుల్లో ఒకరైన టైగర్ ష్రాఫ్ 2018 నుండి ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. జై హేమంత్ టైగర్ ష్రాఫ్
1990 మార్చి 2న జన్మించారు. లతా రజనీకాంత్ ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత, నేపథ్య గాయని. ఆమె తమిళ నటుడు రజనీకాంత్ భార్య. లత భారతదేశంలోని చెన్నై తమిళ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో 1958 మార్చి 2న జన్మించింది. ఆమె చెన్నైలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలైంది. 1980లో లత తమిళ సినిమా నేపథ్య గాయనిగా పనిచేసింది. ఆమె టిక్ టిక్ టిక్, అన్బుల్లా, రజనీకాంత్ వంటి చిత్రాల్లో కొన్ని పాటలు పాడింది. రజనీకాంత్ 25 సంవత్సరాల కెరీర్ను గుర్తు చేసే రజనీ 25 అనే సంగీత ఆల్బమ్కు కూడా ఆమె తోడ్పడింది. 1991లో లత చెన్నై వేల చర్చిలో ఆశ్రమం అనే పాఠశాలను స్థాపించింది. ప్రస్తుతం ఆమె దీనికి నాయకత్వం వహిస్తున్నది. లత తమిళ నాటకీయ రచయిత, సినీ నటుడు వై గి మహేంద్రన్ సోదరి. ఆమె మాజీ సినీ నటి వైజయంతిమాల కూడా బంధువు. లతా సోదరుడు రావి రాఘవేంద్ర కూడా సంగీత దర్శకుడు, అనిరుద్ధ్ రవిచందర్ తండ్రి. ఆమె 1981 ఫిబ్రవరి 20న తిరుపతి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో కలుసుకున్న రజనీకాంత్ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2 కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఉన్నారు. ఆమెకు 4 మనుమలు కూడా ఉన్నారు. విద్యా మాల్పాదే ఒక భారతీయ నటి. విద్యా మాల్పాదే 1973 మార్చి 2న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ఆమె ప్రముఖ నటి స్మితా పాటిల్ మేనకోడలు. ఆమెకు 2 సోదరీమణులు కూడా ఉన్నారు. విద్య ఎయిర్ హోస్టెస్గా కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె మోడలింగ్ రంగంలోకి దిగింది. ఆమెను ప్రకటనల కోసం యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కుక్కర్ ఎంపిక చేసుకున్నాడు. ఆమె తొలిసారిగా విక్రమ్ భట్ దర్శకత్వంలో వచ్చిన ఇంతేహాలో నటించింది. అది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. అయినా తదుపరి వరుస విజయవంతమైన సినిమాలు, అనేక ప్రకటనల ద్వారా ఆమె 2007లో చెక్ దే ఇండియాలో భారత మహిళల జాతీయ హాకీ జట్టుగా కెప్టెన్గా నటించింది. ఆమె యారా సిల్లీ సిల్లీలోనూ నటించింది. విద్యలా చదివి ఎయిర్ హోస్టెస్గా పనిచేసింది. 2000లో అతని విమానం ఆలియన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నాలో ఒక భవనంపై కూలిపోవడంతో మరణించాడు.